జానకి వచ్చారా? జానకి నన్ను క్షమించు జానకి. జరిగినంత మర్చిపో. పరిస్థితులు ప్రతికూలించి మనల్ని అలా వేరు చేశాయి. నన్ను మన్నించు జానకి. జానకి, మీరు పెళ్ళాడిన జానకి నీలాప నిందలతో నిలవలేక ఏనాడో నీటి పాలైపోయింది. మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించి మీ పాదాలు ఆరాధించిన జానకి అవమానాలతో ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది. జానకి, మీరీ పేదరాల్ని పెళ్ళాడింది ఒక పాత కథ. నా సంతోష జీవితమంతా ఒక పగటి కళ. మన ఇద్దరి మధ్య ఒక మహా అఘాతం ఉంది. మీరు పెద్ద ఇంట పుట్టిన పుణ్యాత్ములు. అభిమానం మర్యాద మీ ఒక్కరికే ఉన్నదనుకున్న మహానుభావులు. నాకు ఆ భేదభావం ఎన్నడూ లేదు జానకి. నీ పవిత్ర శీలాన్ని నేను ఎన్నడూ శంకించలేదు. నీకోసం నేను ఎంత పరితపించానో, నీకు జరిగిన అవమానానికి నేను ఎన్నిసార్లు తల పగలగొట్టుకున్నానో నీకు తెలియదు జానకి. ఈనాటితోనైనా నాకు నిష్కృతి ప్రసాదించు జానకి. కరడు కట్టి కుసించిపోయిన ఈ గుండె కన్నీటితో కరగదు డాక్టర్ గారు. నిజాన్ని న్యాయాన్ని చిత్రవద చేసి మీరు వీధిన పడవేసిన ఈ నీచురాలి కోసం ఆశపడకండి. వెళ్ళండి. మీరెవరో నేనెవరో. వెళ్తున్నాను జానకి, వెళ్తున్నా. నీ తండ్రి నన్ను పొంగిపోయి నీ ముచ్చటలకు మురిసిపోయే అదృష్టానికి నేను నోచుకోలేదు. మీ కష్టాలకంతటికీ కారకుని నేనే. నన్ను మీ అమ్మే కాదు, దైవం కూడా క్షమించదు. వస్తా బాబు. మా తల్లిదండ్రుల మూర్ఖత వల్లే మనకిన్ని అనర్థాలు కలిగాయని మీ మామతో మొరపెట్టుకున్నానని మీ అమ్మతో చెప్తావు కదా. నా కన్నీటి గాథ విని మనసు కరిగి క్షమించిన మీ మామయ్య నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడని కూడా మీ అమ్మతో చెప్పు. బాబు, నేను నీకు న్యాయం చేయలేదని నన్ను నిందించకు. ఇన్నాళ్ళు నీవు తండ్రి ఉండి కూడా లేనివాడు. ఇక నుండి నువ్వు నిజంగానే తండ్రి లేనివాడివి. ఆగండి. అంత మాట అనకండి. నీ ప్రేమకు దూరమై నేను జీవించి ఏం లాభం జానకి? నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. జరిగిందేదో జరిగిపోయింది. మనం పడ్డ బాధలు చాలు. ఇంకా నన్ను పరీక్షించకండి. సృష్టిలో ఏ కష్ట నిష్ఠురాలు మనల్ని వేరు చేయలేవు. మీ పాదాల వద్ద నాకు కాస్త నీడివ్వండి. జానకి, జానకి, ఇక ప్రకృతిలో ఏ శక్తులు మనల్ని వేరు చేయలేవు జానకి. ఎవరు? నువ్వు చెప్పిందే జరిగింది. అఖండ విజయం, శత్రు సంహారం, నెత్తురు మలకలు. అలా బీసిపోయానే. చంపేశా. ఒక్కటే పోతూ. ఇదిగో గుర్తులు, ఇదిగో సంచి, ఇదిగో గొట్టం, ఇదిగో కత్తి. సఫా సఫా సఫా. ఓరి పాపి, కూని చేశావు. అదిరిపోతావే. పోలీసులకు తెలిస్తే ఇద్దరికీ కృష్ణ జన్మస్థానమే. బాబు, నీకు కావాల్సినంత డబ్బిస్తాను. ఎక్కడికైనా పారిపో. అలాగే, ఇద్దరం కలిసి పదాం. అంతకుడు కూడా చెప్పింది నువ్వు, చేయించింది నువ్వు, వచ్చి నేను హంతకుండు. గట్టిగా అరవకు. కోపంలో నేనేదో అఘాయిత్యం చేయమంటే నీకైనా బుద్ధుడు అక్కర్లా. పో, ఎక్కడికైనా పారిపో. పోనా? పో. పోతా. సరాసరి పోలీస్ స్టేషన్కే పోతా. అక్కడ నీ కుళ్ళు కుట్ర అంతా చెప్పేస్తా. చెప్పేనా మరి? బాబు, అంత పని మాత్రం చేయకండి. మీకు దండం పెడతాను. అలా రా దారికి. నా కర్మ. తొందరగా కోటు విప్పండి. నువ్వే విప్పు. అయ్యో, విప్పుతున్నా. అమ్మాయి, ఎవడమ్మా వీడు? ఏమిటంటాడు? మా నాన్నగారు. ఓ నాన్నగారు. మామగారు నమస్కారం. మామగారు నమస్కారం. ఎవడు నువ్వు? వరుసలు కలిపేస్తున్నావే. రాణి,
మీ నాన్నగారికి మన విషయం తెలియదులాగుంది చెప్పి నేనే చెప్పాను. వద్దండి నేనే చెప్తాను. ఏమిటమ్మా వీడు నీ మీద అధికారం చెలాయిస్తున్నాడు. వాడిని చూస్తూ నువ్వు ఎందుకు భయపడతావు? రే పోకిరి, కింద దిగరా ముందు. దిగు. దిగాను. ఇట్రా. వచ్చాను. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పెడతావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? ఏమిటి? పోలీసులు పిలుస్తారా? అంత శ్రమ మీకెందుకు మామగారు, నేనే పిలుస్తాగా. వద్దండి ఆగండి. నాన్న, నాకు పెళ్ళైతే మీ బరువు తీరుతుందన్నారుగా, ఇదిగో ఇతడే నా వరుడు. అవును మామగారు. మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయండి. చేయండి చేయండి. రాణి, నిజంగానే అంటున్నావా? ఏమిటి నిర్ణయం, ఏమిటి తొందరపాటు? కారణం అడగండి నాన్న, ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. మామగారు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీ అమ్మాయికి ఏ కొరత రానివ్వను. రాణి నోరు తెరిచి అడగాలే కానీ ఈ ప్రపంచంలో ఉన్న మానవుల తలలన్నీ తెచ్చి మాలగా గుచ్చి వేయటానికి మనం తయారు. ఏం రాణి, ఏమంటావు? సఫా సఫా. అబ్బా, నేను ఒప్పుకున్నానుగా. అవును పాప. నాన్న, నన్ను మన్నించండి. మీ కుమార్తెను కాపాడి మీ గౌరవం కాపాడుకోండి. నా గొంతుకు తాడు, ఉరి తాడో ఏదో ఒకటి తప్పదు. ఈ పెళ్లి జరిగి తీరాలి. ఊరుకో అమ్మా, ఊరుకో. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. నీ సంతోషమే నా సంతోషం. అల్లుడు, మామగారు, నువ్వు చాలా అదృష్టవంతుడు. అయ్యా, తమరు అంగీకరిస్తే. అమ్మా, ఇది మీకు పుట్టిన బుద్ధేనా అని ఎన్నెన్నో పెద్దంటి సంబంధాలన్నీ వదులుకుని చివరికి ఈ అలర్చన ఆగటాన్ని చేసుకుంటారా? వారిని ఏమి అనకే బాబు, ఎలా జరగాలో అలా జరగని. ఏమిటమ్మా ఈ మెట్ట వేదాంతాలు? మీరేదో పెద్ద బుద్ధిమంతులు అనుకున్నాను. వాడు ఏమైనా మత్తు చల్లాడా, మందు పెట్టాడా, ప్రేమ గీమా అని పెద్ద కబుర్లు చెప్పాడా? చెప్పండి అమ్మా, చంపోరు కొట్టేస్తాను. అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నీతో ఒక రహస్యం చెప్తాను, ఎవరితోనూ చెప్పకే. ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి వీల్లేదే. ఈ మనిషి భయపడి పారిపోతాడని డాక్టర్ని చంపిరా అన్నాను. ఆ పాపిష్టి వాడు నిజంగానే చంపేశాడే. గట్టిగా అరిగితే ఎవరైనా వింటారు. ఈ పెళ్లి ఆపడానికి వేరే దారి లేదు సుబ్బి. నీ నొసటి రాత్రిలా రాసి ఉన్నా తల్లి. ఆ కోని కొరత ఎలా కాపురం చేస్తావు తల్లి? నా ఏడుపేదో నేను ఏడుస్తాను, నువ్వు ఏడవకే. ఆ రోజు రాత్రి డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారో నీతో చెప్పి వెళ్ళారా? లేదు సార్ గారు. పోనీ ఆయన ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? అదే సార్ గారు, నేను పడుకున్నాను, కారు వెళ్ళే సప్పుడు అయింది. మెదిలితే ఎక్కడ పిలుస్తారో అని గట్టిగా కళ్ళు మూసుకున్నాను. కారు వెళ్ళిపోయింది, నాకు నిద్రపోయింది. ఆ తర్వాత సార్ గారు ఏం జరిగిందో తెలియదు సార్. రైట్. ఆయనతో నువ్వు వెళ్తే ఇంత గొడవ వచ్చేది కాదు కదా. అది బాబు, అదేంటండో ఆయనతో నేను వెళ్తే మీరు ఈ ప్రశ్న నన్ను అడుగుతారా ఏంటండి? సరే వెళ్ళ.